జనరల్‌గా చేపల్లో చాలా రకాల చేపలను మనం చూస్తూ ఉంటాం. కానీ ఎలక్ట్రిసిటీని కూడా జనరేట్ చేసే చేపలున్నాయని ఎంతమందికి తెలుసు? ఈ చేపను ముట్టుకుంటే చాలు కరెంట్ షాక్ తగిలి కింద పడి విలవిల్లాడిపోతాం. చాలా వరకు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఈ చేప విద్యుత్తుని ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది? ఇవి ఎక్కువగా ఎక్కడుంటాయి? వీటి కథ ఏంటి అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్‌ని ఫాలో అవ్వడం మర్చిపోకండి. అలాగే వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఈ ఎలక్ట్రిక్ ఫిష్ నేమ్ ఏంటంటే ఈల్ ఫిష్. ఇవి ఎక్కువగా దక్షిణ అమెరికా, ఆఫ్రికాలో ఉన్నటువంటి మంచినీటి ఆవాసాల్లో జీవిస్తూ ఉంటాయి. ఈ చేపలు 850 నుంచి 860 వోల్టుల వరకు విద్యుత్తుని జనరేట్ చేస్తాయి. అందుకే వీటిని పట్టుకోగానే షాక్ కొట్టి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ చేప దాని ఆహారం కోసం విద్యుత్తుని జనరేట్ చేస్తుంది. ఇలా జనరేట్ చేసి చిన్న చిన్న చేపలను, ఇతర జీవులను చంపి తింటుంది. దీని బాడీలో ఉన్నటువంటి కరెంటు మొత్తం వాడేసినా 1 గంటలో మళ్ళీ జనరేట్ చేసుకోగలదు. ఇది జనరేట్ చేసిన పవర్ వల్ల హార్స్ లాంటి యానిమల్స్ కూడా ఒక్కసారిగా అలా కూలిపోతాయి. బురద ఎక్కువ ఉన్న దగ్గర ఇవి ఎక్కువ జీవిస్తూ ఉంటాయి. ఇవి 10 నిమిషాలకు ఒకసారి బయటకు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇవి నోటి ద్వారాగా గాలిని పీల్చుకుంటాయి కాబట్టి. పూర్వం ఈ చేపల్ని వైద్యానికి కూడా యూజ్ చేసేవారంట. వైద్యం చేయడానికి ఇది ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారా? క్రీస్తు శకం 45లో లార్గెస్ అనే వైద్యుడు ఈ చేప ద్వారా ఒక రోగికి వైద్యం చేశాడంట. ఎలా అంటే మానసిక ఆందోళన వల్ల మతి చెలించిన ఒక పేషెంట్కి ఈ చేపను తెచ్చి నుదుటి మీద పెట్టారట. అప్పుడు ఈ చేప నుండి 100 నుండి 150 వోల్ట్ల విద్యుత్ విడుదలవడంతో ఆ పేషెంట్కి షాక్ తగిలేది. ఈ విధంగా ఆ పేషెంట్కి ట్రీట్మెంట్ చేశారట. ఎందుకంటే ఇప్పుడున్న షాక్ ట్రీట్మెంట్ ఎక్విప్మెంట్ అనేది అప్పుడు లేదు కదా. ఈ షాక్ ట్రీట్మెంట్ ఎక్విప్మెంట్ అనేది 1938 నుండి మాత్రమే అందుబాటులో ఉంది. దాదాపుగా 8 అడుగుల పొడవు ఉండే ఈ ఎలక్ట్రిక్ ఫిష్లో 3 రకాల వోల్టేజ్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. మొదటి 2 ఆర్గాన్స్ కూడా తక్కువ వోల్టేజ్ని ప్రొడ్యూస్ చేస్తూ చుట్టూ ఉండే జీవులను తెలుసుకుంటూ ఉంటాయి. ఏదైనా సరే దాన్ని అటాక్ చేయడానికి వచ్చినప్పుడు మాత్రమే ఈ థర్డ్ ఆర్గాన్ని ఉపయోగిస్తుంది. ఈ ఫిష్లో దాదాపుగా 6000కు పైగా ఎలక్ట్రిక్ కణాలు ఉంటాయి. ఈ కణాల వల్లే విద్యుత్ అనేది జనరేట్ అవుతుంది. ఒక్కొక్క కణం నుండి 0.1 వోల్ట్ల విద్యుత్ అనేది జనరేట్ చేస్తుంది. కొన్ని రకాల ఎలక్ట్రిక్ ఈల్స్ అయితే 50 కార్లను స్టార్ట్ చేయడానికి అవసరమయ్యే విద్యుత్తును కూడా జనరేట్ చేయగలమట. ఈ చేపలు నోటి నుండి ఉత్పత్తి చేసే లాలాజలాలతో గుడ్లు పెడతాయి. ఎక్కువగా రెయినీ సీజన్లో మాత్రమే ఇవి గుడ్లు పెడతాయి. ఈ గుడ్లు పొదిగి పిల్లలు పుట్టే వరకు కూడా మగ చేపలు వీటి సంరక్షణని చూసుకుంటూ ఉంటాయి. దాదాపుగా ఒకేసారి 1200 పిల్లల వరకు ఈ గుడ్ల నుండి జన్మిస్తాయట. సో ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా ఈ ఎలక్ట్రిక్ ఫిష్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని ఎలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే ఫాలో అయిపోండి.